హాయ్ ఆల్. దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ చదువుతుంటే మనకి నిద్ర సరిపోనప్పుడు ఏం చేయాలో అనేది ఆర్టికల్ చదివా. టాపిక్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. మనలో చాలామంది హౌస్ వైఫ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు, జాబ్స్ చేస్తూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు, ఇంకా కంటిన్యూగా చదివి అలసిపోయి రాత్రి నిద్ర లేకుండా ఉండేవాళ్ళు. ఇలా ప్రయత్నించి చూడండి. ఈరోజు మార్నింగ్ పేపర్ చూడగానే ఈనాడు ఆర్టికల్లో వచ్చింది ఇది. మనకి నైట్ నిద్ర సరిపోనప్పుడు కొద్దిసేపు ఆఫ్టర్నూన్ అలా రిలాక్స్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. బట్ హౌస్ వైఫ్స్కి చాలా వరకు అది కుదరట్లేదు. వర్క్ చేసుకుంటూ, చదువుకుంటూ, ఇంట్లో కిడ్స్ని ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వారికి నిద్ర అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. మనకి నిద్ర సరిపోనప్పుడు ఖచ్చితంగా నీరసం, మనకి తలనొప్పి, ఇలా ఏదో హెల్త్ అనేది అనీజీగా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి వారి కోసం మనకి ఈనాడులో ఆర్టికల్ బాగుంది. సో ఇది మీకు అందరికీ యూజ్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనిపించే ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. చాలామందికి నిద్ర సరిపోక తలనొప్పి, అనీజీగా ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఈ సొల్యూషన్ బాగా వర్క్ చేస్తుంది. మనకి తెలుసు ధ్యానం, యోగా అనేది ఇంపార్టెంట్. సో అలాంటివి కూడా చేయని వాళ్ళ కోసం ఈరోజు ఆర్టికల్. మనం ఏం చేయాలంటే ఒక 10 minutes ఆఫ్టర్నూన్ అనీజీగా అనిపించినప్పుడు టోటల్గా విశ్రాంతిగా పడుకోవాలి లేదా కూర్చోవాలి. కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకొని నోటితో వదలాలి. ఇలా ఒక 10 minutes చేయడం వల్ల మనకి టోటల్ అనీజీనెస్ తగ్గడంతో పాటు మెదడుకి విశ్రాంతి దొరుకుతుందని ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. దీంతో మళ్ళీ తిరిగి ఉత్సాహంగా చదువుకోవచ్చు మనం. సో మనకు ఒత్తిడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హౌస్ వైఫ్స్కి అయితే ఒత్తిడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. టైర్డ్ అయినప్పుడు ఒక 10 minutes అలా రిలాక్స్గా కూర్చొని నోస్తో బ్రీతింగ్ తీసుకొని మౌత్తో వదలండి. ఇలా ఒక 10 minutes చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ ఉంది అనేసి ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఆ 10 minutesకి మనం అలారం పెట్టుకోవాలి. అలారం వచ్చేంత వరకు మనం బ్రీతింగ్ తీసుకుంటూ వదలడం చేయాలి. దీనికి మనం ఇలా చేస్తున్నప్పుడు మనకు బ్రెయిన్లో చాలా ఆలోచనలు రావడం జరుగుతుంది. కూర్చున్న పొజిషన్ లేదా పడుకున్న పొజిషన్ గురించి, మన బాడీ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ వేరే ఆలోచన అనేది మనకి రాకుండా చేయాలి. ఈ ట్రిక్ని గూగుల్ CEO సుందర్ పిచాయ్ సహా ఎంతోమంది ప్రముఖులు ప్రయత్నించారంట. సో ఒకసారి మనం కూడా ప్రయత్నించి చూద్దాం. ఖచ్చితంగా మనం చదువుతుంటే మనకి ఒత్తిడి అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. బ్రెయిన్ అనేది మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. మనందరికీ 6 hours స్లీప్ అనేది మస్ట్. సో ఆ స్లీప్ సరిపోనప్పుడు ఈ ట్రిక్ ఫాలో అయ్యి చూడండి. నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.